ఓకే 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 థ్యాంక్ యూ తిరుపతిరావు. సో ఒకసారి నెక్స్ట్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా చివరిగా మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చాలా ఇంపార్టెంట్ జిల్లా. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ఉంటే ప్లే చేయండి పీసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనుకున్నంత ఈజీగా ఏం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. సర్ప్రైజింగ్ గా భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడదాం. శశిని లైన్ లోకి తీసుకోండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శశిని. సో శివ, నేను ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అనాలిసిస్ చేస్తాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేను ముందుగా ఆపోజిషన్ కు అడ్వాంటేజ్ ఉన్న మున్సిపాలిటీ చెప్తాను. నారాయణపేట, మక్తల్ రెండు మున్సిపాలిటీస్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం కనిపిస్తుంది. నారాయణపేట, మక్తల్ ఈ రెండు మున్సిపాలిటీస్ ట్రెడిషనల్ గా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కర్ణాటక బార్డర్ లో ఈ మున్సిపాలిటీస్ ఉంటాయి. మొదటి నుంచి కూడా నారాయణపేట టౌన్ గాని ఇవి గాని భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎమ్మెల్యే వచ్చేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తున్న నారాయణపేట, మక్తల్ మాత్రం పార్లమెంట్ లో మీకు ఎప్పుడు కూడా మెజారిటీ బీజేపీకి ఇస్తూ ఉంటాయి. సో నారాయణపేట, మక్తల్ బీజేపీ కంప్లీట్ గా గెలుచుకునే దిశగా కనిపిస్తుంది. మక్తల్లో నిన్న ఒక బీజేపీ అభ్యర్థి హనుమంతప్ప చనిపోయారు. అది శ్రీహరి, వాకిటి శ్రీహరి కొంత అక్కడ ప్రెషర్ పెట్టారు ఆయన మీద అని చెప్పారు. మేబీ అది బీజేపీ వైపు టర్న్ అయి ఉండొచ్చు. మక్తల్లో బీజేపీ ప్రభావం కనిపిస్తుంది. నారాయణపేటలో కూడా బీజేపీ అక్కడ డీకే అరుణ కోడలు కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్యేగా పందికార్ రెడ్డి ఉన్నారు. బట్ డీకే అరుణ నారాయణపేటలో, మక్తల్లో ఈ రెండు చోట్ల కూడా డీకే అరుణ డెలివరీ చేశారు. సంఘం ప్రాబల్యం కూడా అక్కడ గట్టిగా ఉన్న నేపథ్యంలో నారాయణపేట, మక్తల్ రెండు కూడా బీజేపీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొత్తకోటలో బీజేపీ కొంత అడ్వాంటేజ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొత్తకోట దేవరకద్ర నియోజకవర్గమా శశి? కొత్తకోట దేని కిందకు ఉంది? దేవరకద్ర నియోజకవర్గం సార్. ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది సార్? దేవరకద్ర నియోజకవర్గం సార్. దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తకోట బీజేపీ. ఎందుకు బీజేపీ వైపు అక్కడ మొగ్గు కనిపిస్తోంది? అక్కడ కొంత హిందూ ఓటర్స్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ రాజాసింగ్ వచ్చి ఏదైతే శివాజీ బొమ్మను ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ హిందూ ఓటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ బీజేపీ కనిపించినప్పటికీ కాంగ్రెస్ కూడా ఇక్కడ పరిస్థితి ఉంది. పవన్ కుమార్ రెడ్డి ప్రాబల్యం ఉందా? తప్పకుండా ఉంటుంది సార్. పవన్ కుమార్ రెడ్డి ప్రభావం కంపల్సరీ ఉంటుంది అక్కడ. పవన్ కుమార్ రెడ్డి గతంలో 2 సార్లు పోటీ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి. డీకే అరుణ అత్యంత సన్నిహిత సహచరుడు. సో ఆయన అక్కడ కొత్తకోటలో భారతీయ జనతా పార్టీని మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. పెబ్బేరులో బీజేపీ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్. పెబ్బేరు కల్వకుర్తిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కల్వకుర్తి ఆచార్య పాప ఎప్పుడు కూడా 5 సార్లు ఓడిపోయారు. ఎప్పుడు కూడా 2-3 వేల ఓట్లతో ఓడిపోతూ ఉంటారు. ఒకసారి అయితే వంశీచంద్ర రెడ్డి మీద 300-400 ఓట్లతోనే ఓడిపోయిన పరిస్థితి. సో పెబ్బేరు వనపర్తి నియోజకవర్గమా? పెబ్బేరు వనపర్తి నియోజకవర్గం. సో అక్కడ బీజేపీ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్ ఏంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా ఫార్వర్డ్ బ్లాక్ వైపు బీజేపీ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకు నడిచింది అక్కడ పెబ్బేరులో? అయితే ఇక్కడ బీజేపీ పెబ్బేరు అన్నది కొత్తకోటకు దగ్గరలో ఉంటుంది. కొత్తకోట పెబ్బేరు అన్నది దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది. ఓకే. సో కల్వకుర్తి కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఎడ్జ్ వరకు ఉంది. బీజేపీకి ఆచార్య వైపు ఉందా, కాంగ్రెస్ ఉంటుంది సార్ వైపు ఉన్నదా? కాంగ్రెస్ ఉంటుంది సార్. కల్వకుర్తి ఎడ్జ్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది, కానీ బీజేపీతో పోటీ ఉంది. వనపర్తి పెబ్బేరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు ఆ ప్రాబల్యం చూపలేదు? ఫార్వర్డ్ బ్లాక్ ఎట్లా ముందుకు వచ్చింది అక్కడ? అయితే వనపర్తి విషయానికి వస్తే అక్కడ చిన్నారెడ్డి అదేవిధంగా మేఘారెడ్డి 2 వర్గాలుగా చీలిపోవడంతో అక్కడ ఆ ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దాన్ని క్యాష్ చేసుకుని ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది సార్. ఓకే, అంటే పెబ్బేరులో
ఫిబ్రవరిలో బీజేపీ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్ అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఉందా లేదా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఫిబ్రవరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది సార్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ కాదు. శివ మీరు అడగండి. ఫిబ్రవరికి సంబంధించి క్లియర్ గా అడుగుతున్నారు. ఫిబ్రవరిలో బీజేపీ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్ ఉందా, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సార్. ఫార్వర్డ్ బ్లాక్ నిలబడలేదు సార్ ఈ రోజు. అనపర్తి క్లియర్ గా కాంగ్రెస్ ఉందా, చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి వర్సెస్ నిరంజన్ రెడ్డి? ఇది ఈ ప్రభావం కనిపించింది సార్. చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి అన్న ప్రభావం అయితే కనిపించింది. దీన్నే బీఆర్ఎస్ క్యాష్ గా చేసుకుని వనపర్తిలో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది సార్. సో వనపర్తిలో మన గ్రాఫిక్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు, కానీ బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు మీరు చెప్తున్నారు, అంతేనా? టఫ్ ఫైట్ ఉంది సార్. ఎస్. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిగతా మున్సిపాలిటీస్ కొద్దాం. అలంపూర్ లో బీఆర్ఎస్ చల్లా వెంకట్రామరెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ విజయుడు ఉన్నారు, ఏకైక ఎమ్మెల్యే, ఇద్దరు గెలిచారు. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు, కానీ ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించారు. ఏకైక ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు, ఆయన వెనుక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఉన్నారు. చల్లా వెంకట్రామరెడ్డి విజయుడిని గెలిపించుకున్నారు. అలంపూర్ లో ఆయన గద్వాలు కూడా అడ్వాంటేజ్ ఉంది. అలంపూర్ లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది. సంపత్ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అయితే వడ్డేపల్లి మాత్రం అలంపూర్ నియోజకవర్గమే, అక్కడ మాత్రం కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్ క్లియర్ ఎడ్జ్ ఉన్నది కొల్లాపూర్, జూపాలి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు. ఆత్మకూరు మక్తల్ కిందకి వస్తుందో దేవరకిద్దరు కిందకి వస్తుందో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. శశి, ఆత్మకూరు మక్తల్ కిందకి వస్తుంది సార్. ఓకే, మక్తల్లో మిక్సర్ రిజల్ట్. వాకిటి శ్రీహరి బీజేపీ మక్తల్లో ఉన్న, ఆత్మకూరులో మాత్రం కాంగ్రెస్ ను తీసుకొస్తున్నారు. అదేవిధంగా అమరచింత బీఆర్ఎస్, అమరచింత కూడా మక్తల్ కిందికా? లేదు సార్, దేవరకద్ర కిందికి వస్తుంది. దేవరకద్ర, ఓకే. దేవరకద్రలో కొంత రిజల్ట్ బాగాలేదు కాంగ్రెస్ పార్టీకి. జిఎంఆర్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పవన్ కుమార్ రెడ్డి అక్కడ బీజేపీ తరఫున, బీఆర్ఎస్ తరఫున దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చాలా సాఫ్ట్ పర్సన్ అని చెప్తూ ఉంటారు. సో మిక్సర్ రిజల్ట్ ఉంది. దేవరకద్రనేమో కాంగ్రెస్ ఉంది, అమర్చింత ఏమో బీఆర్ఎస్ ఉంది, అదేవిధంగా కొత్తకోట ఏమో బీజేపీ ఉంది. 3 పార్టీలకు 3 రిజల్ట్ మనకి దేవరకద్ర నియోజకవర్గంలో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా ఉన్న చోట కొంత టఫ్ ఫైట్ ఉన్నప్పుడు చోట చెప్తాం. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కూచుకుంట్ల రాజేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇద్దరు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. బీజేపీ కూడా అక్కడ కొంత పర్లేదు, సిగ్నిఫికెంట్ గా రావచ్చు. ఐజాలో కూడా అలంపూర్ నియోజకవర్గమే, అలంపూర్ బీఆర్ఎస్ ఉంది, ఐజాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, వడ్డపల్లిలో కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా భూత్పూర్ దేని కిందకి వస్తుంది? ఇది దేవరకద్రనేనా? భూత్పూర్ దేవరకద్ర కిందకి వస్తుంది సార్. ఓకే, సో దేవరకద్రలో భూత్పూర్, దేవరకద్ర రెండు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. బట్ ఆత్మకూరు కాంగ్రెస్ వైపు ఉంది, కొత్తకోట బీజేపీ వైపు ఉంది. వనపర్తి కాంగ్రెస్ వైపు ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ఫిబ్రవరిలో మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. కొల్లాపూర్, జూపల్లి కృష్ణారావు క్లియర్ గా కాంగ్రెస్ వైపు ఉన్న పరిస్థితి. కల్వకుర్తిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఆచారి అక్కడ గట్టిగానే ఫైట్ చేశారు. లాస్ట్ టైం మున్సిపాలిటీ వచ్చింది కల్వకుర్తి. అమన్గల్ మున్సిపాలిటీ ఉందా? అమన్గల్ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది, కాకపోతే అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సో అమన్గల్ మున్సిపాలిటీలో బీజేపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. సో కాంగ్రెస్ క్లియర్ గా ఉన్నాయి చెప్దాం. కాంగ్రెస్ పార్టీకి కొంత షాక్ అనే చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గద్వాల, వనపర్తి మనకు కాంగ్రెస్ కనిపిస్తోంది. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తోంది. భూత్పూర్ లో కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. దేవరకద్రలో కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. వడ్డపల్లి కాంగ్రెస్ ఉంది. ఆత్మకూరు కాంగ్రెస్ ఉంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మాత్రం టఫ్ ఫైట్ ఉంది, కానీ కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో శశి ఫైనల్ ఫిగర్ చెప్పండి, ఎవరెవరికి ఎంత రావచ్చు? సార్ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మనకు
కాంగ్రెస్ 20 నుంచి 25 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 10 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 7 నుంచి 8 గెలుచుకునే అవకాశం ఉంది. ఎంఐఎం 4 నుంచి 5 గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. క్లియర్ గానే ఉంది కాంగ్రెస్ పార్టీ. మహబూబ్నగర్ కార్పొరేషన్ క్లియర్ గానే ఉన్నట్టు 20 నుంచి 25 అంటే క్లియర్ గానే ఉంది సార్. దీనికి ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుందా మహబూబ్నగర్ లో? సో ఓవరాల్ గా మహబూబ్నగర్ కార్పొరేషన్ కొంత అడ్వాంటేజ్ మనకు టువర్డ్స్ కాంగ్రెస్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ కొంత ప్రభావం చూపించాయి, అక్కడ కొంత ఎంఐఎం కూడా ఉండొచ్చు. బట్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ వశమే కనిపిస్తుంది. మహబూబ్నగర్ లో చాలా గట్టి పోటీ. బీజేపీ మక్తల్ గాని, నారాయణపేట గాని, కలవకుర్తి గాని, అమన్గర్ గాని ఇవన్నీ చోట్ల కూడా గట్టిపేట ఇచ్చింది. వనపర్తి, పెబ్బేరు కొంత ప్రభావాన్ని చూపించగలిగింది. బీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ పరిధిలో తన ప్రభావం ఎక్కువ కనిపించింది. అలంపూర్ గాని, దేవరకద్రలో ప్రభావం ఎక్కువ ఉంది. మహబూబ్నగర్ లో శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరు శ్రీనివాస్లే. శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి కొంత టఫ్ ఫైట్ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నేను జిల్లాల వారిగా చెప్తాను. ఇంకా ముగించే ముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. బీఆర్ఎస్ ఆధిపత్యం మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. అక్కడ 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో క్లియర్ గా బీఆర్ఎస్ వైపు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కొంత తన ప్రాబల్యం చూపించుకుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మిక్స్డ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కరీంనగర్ కార్పొరేషన్ లో బండి సంజయ్ కాషాయ జెండాను పాత్ర ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ మున్సిపాలిటీ క్లియర్ గా బీజేపీ వైపు మనకు ఉమ్మడి బీజేపీ కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా అనిపిస్తోంది. ఈ మిగతా చోట్ల కాంగ్రెస్ ఉంది. భీమ్గల్లో మాత్రం బీఆర్ఎస్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో కార్పొరేషన్ రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఇండిపెండెంట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా అక్కడ గెలవబోతున్నారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డి తన హవా చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో మల్లారెడ్డికి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా సైడ్ మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కనిపిస్తుంది ఉమ్మడి రంగారెడ్డిలో. అదేవిధంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పుంజుకుంది. కొన్ని చోట్ల వన్ సైడ్ గా ఏం లేదు. బట్ హుజూర్ నగర్ లో మంత్రులు ఇద్దరు కూడా హుజూర్ నగర్ కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి గెలిపించుకుంటారు. నల్గొండ కార్పొరేషన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపించుకుంటారు. షాజ్ గోపాల్ రెడ్డికి కొంత సెట్ బ్యాక్ అయ్యేటట్టు మనకు అక్కడ కనిపిస్తోంది. అంత ఈజీగా రిజల్ట్ కనిపించట్లేదు. ఖమ్మంలో వన్ సైడ్ కాంగ్రెస్ ఉంది. ఆదిలాబాద్ లో మిక్స్డ్ రిజల్ట్ ఉంది. కరీంనగర్ లో మిక్స్డ్ రిజల్ట్ ఉంది. నిజామాబాద్ లో మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 116 మున్సిపాలిటీస్ లో మన ప్రెడిక్షన్ 25 నుంచి 30 వరకు. నేను చెప్పేది కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మున్సిపాలిటీస్ లో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు మిగతా పార్టీల ఎమ్మెల్యేని మిగతా పార్టీ కార్పొరేటర్ని, కౌన్సిలర్లను తీసేసుకుంటారు. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. సో ఓవరాల్ గా 25 నుంచి 30లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ రావచ్చు. ఒక 4 నుంచి 6 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మున్సిపాలిటీస్ లో బీజేపీ రావచ్చు. కార్పొరేషన్స్ లో 2 బీజేపీ రావచ్చు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, నిజామాబాద్ గానీ కరీంనగర్ గానీ. మిగతా కార్పొరేషన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. అవుట్ ఆఫ్ 7, 2 బీజేపీ, 5 కాంగ్రెస్ పార్టీ. కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాలేదు. మున్సిపాలిటీస్ లో కొంత బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కొంత ప్రభావం ఉంది. ఆదిలాబాద్ లో బీజేపీ ప్రభావం ఉంది. నిజామాబాద్ లో బీజేపీ ప్రభావం ఉంది. కరీంనగర్ లో కొంత బీజేపీ ప్రభావం మనకు ప్రభావం ఉంది. బీఆర్ఎస్ ప్రభావం కూడా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ స్టేట్ వైడ్ పిక్చర్. మరిన్ని వివరాలు రేపు, ఎందుకంటే ఎల్లుండి రిజల్ట్ ఉంది, రేపు మరింత డీప్ అనాలిసిస్ తో మీ ముందుకు వస్తాం. ఎస్ శివ, హ్యాండ్ ఓవర్ టు యూ. yes sir, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్. ఓవరాల్ గా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించి జీ తెలుగు న్యూస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంది. ఇక ఎల్లుండ అంటే శుక్రవారం రిజల్ట్ రాబోతుంది. ఈ రిజల్ట్ కి సంబంధించినటువంటి అప్డేట్ ను కూడా జీ తెలుగు న్యూస్ మీకు మినిట్ టు మినిట్ ప్రతి జిల్లా అలాగే ప్రతి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్ ను అందిస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.